నోరూరించే ఈ మైసూర్ పాక్ ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ ఈ మైసూర్ పాక్ చేయడం అంటే కష్టమేమో అనుకున్నాను. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంతేనా అని అనిపించింది. అంత ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే ముందుగా హై ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ మైసూర్ పాక్ కోసం నేను 1 కప్ శనగపిండి తీసుకొని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా టిన్ తీసుకొని దాంట్లోకి నెయ్యి అంతా అప్లై చేసుకొని 4 సైడ్లు అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఏ కప్ అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్తోని 1 కప్ షుగర్ తీసుకోవాలి. దాంట్లోకి 1 కప్ వాటర్ వేసేసుకొని స్టవ్ మీద షుగర్ కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. అయితే పక్కనే నూనె కూడా వేడి చేసుకుంటూ ఉండాలండి. అయితే నేనేం చేశానంటే 1 కప్ నెయ్యి తీసుకున్నాను, 1 కప్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. అయితే లో ఫ్లేమ్లో పెట్టేసేద్దాము. నిదానంగా నూనె కాగుతుంటుంది. ఇంకా ఈ లోపల షుగర్ పాకంని మనం రెడీ చేసుకుందాము. అయితే ఈ షుగర్ పాకంలో నేనైతే కుంకుమ పువ్వు ఇంకా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసము. ఇంకా షుగర్ చూసారా ఇలా రెడీగా పెట్టేసుకున్నామంటే అరగంటలో అయిపోతుందండి. కరెక్ట్గా అరగంట పట్టింది నాకు ఇది రెడీ అవ్వడానికి. ఈ షుగర్ పాకం ఇగో నేను చూపిస్తున్నట్టు తీగ పాకం అవ్వాలి అనమాట. తీగ పాకం అయిన తర్వాత మనము ఈ శనగపిండి ఉంది కదా, జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసేసుకొని ఇది ఉండలు కట్టకుండా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పిన తర్వాత మొత్తము ఒకేసారి శనగపిండి వేసేసుకొని తిప్పేసుకొని తర్వాత నూనె వేడి అయిపోయి ఉంటుంది కదండి నూనె. ఆ నూనెని నిదానంగా ఒక్కొక్కట మొత్తం నూనె ఇట్లా పోసుకుంటూ తిప్పుతూ ఉండాలి. ఎప్పటి వరకు తిప్పాలి అని అంటే మన ఈ శనగపిండి నూనెని వదలాలన్నమాట. అప్పటి వరకు మనము తిప్పి ఇంకా వెంటనే మనము ఆ మిశ్రమాన్ని మనము ఇది టిన్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ టిన్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇంకా ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత అది సెట్ చేసేసుకొని కొంచెం సెట్ చేసిన తర్వాత మనము ఏంటి కావాల్సిన షేప్స్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా నేను సెట్ చేసేసి కావాల్సిన షేప్ స్క్వేర్ షేప్సే కట్ చేశానండి. ఇవన్నీ ఇట్లా కట్ చేసేసి ఇంకా వేడి పోకుండా సిల్వర్ ఫాయిల్ నేను దానికి పెట్టానన్నమాట. పెట్టి ఇంకా వదిలేసేయాలి 6-7 గంటల వరకు. ఇంకా 6-7 గంటల వరకు వదిలేసిన తర్వాత ఇంకా డిమోల్డ్ చేసేసుకుంటే ఇంకంతేనండి. ఎంతో టేస్టీ అయిన మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. సాయంత్రము పిల్లలు వచ్చే టైంకి మీరు పొద్దున్న చేసి ఆ పక్కన అరగంట టైం వేచించారంటే సాయంత్రం పిల్లలకి చక్కగా పెట్టేయచ్చు. లేదు అంటే టిఫిన్ బాక్స్లోకి పెట్టి పంపించారంటే పిల్లలు బయట కొనుక్కోకుండా హ్యాపీగా ఇంట్లో చేసింది, మనం హెల్తీగా చేసింది మనం పిల్లలకి తినిపించండి. నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.